చీకటి నుంచి వెలుగుకు కథ. రచన సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. మధ్యాహ్నం 2 గంటల వేళ. వేసవి ఎండల తాపానికి తల్లడిల్లుతున్న ప్రజానీకానికి ఊరట కలిగించేలా కారు మబ్బులు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. నిప్పులు చెరుగుతున్న సూర్యుడిని మేఘాలు చుట్టుముట్టి చెరబట్టడంతో చీకట్లు వ్యాపించడం మొదలైంది. బలంగా వీస్తున్న గాలుల తాకిడికి రోడ్డుకి అటూ ఇటూ ఉన్న చెట్ల కొమ్మలు ఊగుతూ ఆకులు రాలుస్తున్నాయి. రహదారులపైన ఉన్న దుమ్ము పైకి లేవడంతో ప్రజలు కంగారుగా తలలు వంచి నడక వేగం పెంచారు. వాన పడేలోగా ఇల్లు చేరాలనుకున్న వారి ఆశలు అడియాసలు చేస్తూ కుండపోతగా వాన పడ్డం మొదలైంది. రోడ్డు మీద ఉన్నవారంతా అక్కడ ఉన్న షాపుల్లోకి, సిటీ బస్ షెల్టర్లోకి పరుగులు తీశారు. అప్పుడే కారులో అటుగా వస్తూ ఉన్న రవీంద్ర బస్ షెల్టర్ కిందకు చేరిన జనాలకు కొంచెం ఎడంగా పొందిగ్గా నిల్చున్న ఆమెను చూసి కారును ఆమెకు ఎదురుగా రోడ్డు పక్కన నిలిపి, "అమ్మా, రండి, ఇంటికి వెళ్దాం" అని పిలిచాడు. ఆమె 1 నిమిషం తటపటాయించింది. డ్రైవర్ సీట్ నుంచి ఎడమవైపుకు వాలి రవీంద్ర ముందు డోర్ తీసి "రండి" అని మరలా పిలిచాడు. దాంతో ఆమె 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కారెక్కింది. ధారగా కురుస్తున్న వాన వల్ల దారి కనపడడం కష్టంగా ఉంది. అందువల్ల అతడు కారుని మెల్లగా పోనిస్తూ, "మీకు అవసరమైన పనేమీ లేదుగా" అని అడిగాడు. అందుకామె, "ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళండి" అంది. "అండి అనకండి, మీకన్నా చిన్నవాణ్ణి, రవి అని పిలవండి. నా పేరు రవీంద్ర, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మీ ఇంటికి ఎదురుగా కుడివైపునున్న ఇంట్లో ఉంటున్నాను" చెప్పాడు. "చూశాను, నువ్వు వచ్చి 1 ఏడాది అయింది కదా. నువ్వు మంచివాడవని నీ ఇంట్లో పనిచేసే అవ్వ చెప్పింది. నీకు మీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ కళ్యాణి తెలుసా?" "బాగా తెలుసు, నాకు సీనియర్. నేను కూడా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను. ఆమె నన్నొక తమ్ముడిలా చూసుకుంటారు" చెప్పాడతను. "ఆమె నా ఫ్రెండ్. ఒకసారి మాటల సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. నువ్వు మా వీధిలోనే ఉన్నావని, యోగ్యుడైన బ్రహ్మచారివని చెప్పింది. అంతేకాదు, మంచి పెళ్లి సంబంధాలుంటే చూడమని చెప్పింది." ఆమె మాటలకు రవీంద్ర సిగ్గుపడి టాపిక్ మార్చే ప్రయత్నం చేశాడు. "అక్కకి నా పెళ్లి గురించే కలవరింత. మీరు స్కూల్ టీచర్ కదా?" "అవును, మన వీధికి 2 సందుల ఆవల ఉన్న బాలికల హైస్కూల్లో పనిచేస్తున్నాను" చెప్పిందామె. వాన ధాటి పెరగడంతో రవీంద్ర మాటలు ఆపి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. 10 నిమిషాల తర్వాత ఆమె ఇంటి ముందు కారు నాపాడు. ఆమె రవీంద్రకు ధన్యవాదాలు తెలిపి లోనికి వచ్చి కాఫీ తాగమని ఆహ్వానించింది. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడిలా రవీంద్ర "అలాగేనమ్మా" అని కారు ఒక పక్కగా పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు. హాలు విశాలంగా శుభ్రంగా ఉంది. మధ్యతరగతి గృహాల్లో ఉండే సోఫా, టీవీ, పూల వాసే ఉన్నాయి. అవిగాక ఒక అరమర నిండా పుస్తకాలున్నాయి. ఒక పక్క గోడకి 2 ఫోటోలు తగిలించి ఉన్నాయి. పూల దండలతో అలంకరింపబడిన ఆ ఫోటోల్లో ఒక యువకుడు, ఒక మధ్య వయస్కుడు ఉన్నారు. రవీంద్రకు ఆమె ఒంటరి జీవితానికి కారణం అర్థమైంది. ఇంతలో ఆమె ఒక ట్రేలో 2 కాఫీలు, బిస్కెట్లు తీసుకుని వచ్చింది. "నా పేరు తేజస్విని. 2 ఏళ్ల క్రితం నా భర్త సుందర్రావు, నా కొడుకు రమేష్ ఒకేసారి మరణించారు." ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె భావోద్వేగానికి గురైంది. 1 నిమిషం తర్వాత ఆమె తెప్పరిల్లి, "కాఫీ తీసుకో. ఎంత వద్దనుకున్నా గుండె బరువెక్కి కన్నీళ్లు వర్షిస్తుంది. ప్రేమ పంచిన జీవిత భాగస్వామి ఒకరైతే ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మరొకరు" అంది. "సారీ అమ్మా, ఇంత విషాదాన్ని మోస్తూ ఇలా ఒంటరిగా జీవించవలసి రావడం నిజంగా దురదృష్టమే" అన్నాడతను. "గత జన్మలో ఏ పాపం చేశానో నా నుదుట దేవుడు ఇలా రాశాడు" అంటూ ఆమె ఒక కాఫీ కప్పు రవీంద్రకు అందించి తనొకటి తీసుకుంది. ఒక 5 నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. కాఫీ తాగిన తర్వాత కొంచెం సందేహిస్తూనే రవీంద్ర ఆమెను అడిగాడు, "వారిద్దరూ ఎలా చనిపోయారు? యాక్సిడెంటా?
మీకు అభ్యంతరం లేకుంటే చెప్పండి అని. చెప్పడానికి అవమాన భారమే అభ్యంతరం. అయినా నీకు చెప్పాలనిపిస్తోంది. బహుశా నీవు నా కొడుకు వయస్సు వాడివి కావడం వల్ల అనుకుంటా. ఈ విషాదానికి కారణం నా కన్న కొడుకు రమేష్. నేను, నాతో పాటు ఇంకో జీవి వాడి దుశ్చర్యకు అనాథలమయ్యాం. ఆ సంగతి జ్ఞప్తికి వచ్చినప్పుడు అవమాన భారంతో తల దించుకుంటాను. ఒక టీచర్నై ఉండి కూడా నా కొడుకుని సరిగ్గా పెంచలేకపోయానని కుమిలిపోతాను అంది తేజస్విని బాధగా. ఆమె చెప్పడం మాని గట్టిగా ఊపిరి తీసుకుంది. ఆమె కనులలో నీటిపొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవీంద్రలో ఆమె గతం తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. ఆమె మెల్లగా లోగొంతులో చెప్పడం మొదలుపెట్టింది. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారు. నేను టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేదాన్ని. మాది కలతలు లేని కమ్మని కాపురం. మాకు ఒక మగబిడ్డ కరిగాడు. రమేష్ అని పేరు పెట్టి ముద్దుగా పెంచాం. వాడు కాలేజీకి వెళ్లే వరకు మంచి విద్యార్థిగానే ఉన్నాడు. ఎదిగిన కుర్రవాడని వాడికి కొంత స్వేచ్ఛగా మసిలే అవకాశం ఇచ్చాం. అదే మా కొంప ముంచిందని తర్వాత తెలిసింది. వాడు బీకాం ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. అది వాడు మాకిచ్చిన ఫస్ట్ షాక్. ఆ అమ్మాయిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆ అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదిస్తే వారు, మాకింకా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. మమ్మల్ని కాదనుకున్న ఆ పిల్ల పట్ల మాకు ఏ బాధ్యత లేదు అని మమ్మల్ని పంపించేశారు. పెళ్లి చేసుకుని మా కొడుకుని నమ్మి వచ్చిన ఆ అమ్మాయి బాధ్యత మాదే అనుకున్నాం. వాళ్ళిద్దరి చదువు, కాపురం సజావుగా సాగేలా మా వంతు సహాయం చేశాం. సరిగ్గా అప్పుడే వాడి తప్పుడు పనులు ఒక్కటొకటిగా బయటపడడం ఆరంభమైంది. వాడు నాకు తెలియకుండా ఇంట్లో లాకర్లో ఉన్న నగలనే కాక వాడి పేర మేము కొన్న ఇండ్ల స్థలాల్ని అమ్మేశాడు. తండ్రి పేరును ఉపయోగించుకొని అప్పులు తెచ్చాడు. ఆ డబ్బులన్నీ పబ్బుల్లో డ్యాన్సులు చేయడానికి, మాదక పదార్థాలు కొనడానికి తగలేశాడని తెలిసి మా గుండెలు బద్దలయ్యాయి. పెళ్లి చేసుకున్నావు, బాగా చదువుకొని నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీరిద్దరూ సుఖంగా కాపురం చేయవచ్చు. మా మాట విన్నాయనా అని బ్రతిమలాడాం. విన్నట్లు నటించాడే కానీ వాడేనాడు మా మాటల్ని లెక్క చేయలేదు. కొత్తగా బెట్టింగులు మొదలుపెట్టాడు. డబ్బుల కోసం మమ్మల్ని వేధించసాగాడు. డబ్బులు ఇవ్వమంటే వాడి భార్యను మా కళ్ళ ఎదుట హింసించేవాడు. ఆ అభాగ్యురాల్ని కాపాడడం కోసం వాడడిగిన డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వాడి భార్య జయంతి, ఆ అమ్మాయి పేరు. పెళ్లికి ముందు రమేష్ చెప్పిన మాటలు నమ్మి ఒక మంచి కుటుంబంలో పెద్దలతో కలిసి సంతోషంగా జీవించవచ్చని కలలు కంది. ఆ కలలు నిజమవుతాయని నమ్మే సమయంలో రమేష్ దురలవాట్లు, హింసా ప్రవృత్తి బయటపడడంతో ఆ పిల్ల తీవ్ర మనోవేదనకు గురైంది. మేము ఆ అమ్మాయిని ఓదార్చి, ఇప్పుడు చింతించి లాభం లేదు, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో, వాడి మీద ఆధారపడకుండా బ్రతికే మార్గం చూసుకో, మేము జీవించి ఉన్నంత వరకు నీకు సపోర్ట్గా ఉంటాం అని ధైర్యం చెప్పాం. ఆ అమ్మాయి మా మాట విని బాగా చదువుకోసాగింది. ఇలా విషాదభరితంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత రమేష్ ఒకరోజు ఈ ఇల్లు శ్మశానం చేశాడు. బెట్టింగుల్లో 30 లక్షలు పోగొట్టుకుని ఇంటికి వచ్చి ఆ డబ్బు వెంటనే కావాలని అడిగాడు. సహజంగానే నేను, నా భర్త అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని కోపడ్డాం. వాడు కోపంతో లోనికి వెళ్ళి వాడి భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు నా భర్తకి కొడుక్కి జరిగిన కొట్లాటలో వారిద్దరూ చనిపోయారు. వారిద్దరినీ విడదీయాలని నేను, జయంతి చేసిన ప్రయత్నం ఫలించలేదు. గాయపడిన శరీరాలతో, పగిలిన హృదయాలతో, ప్రవహించే కన్నీళ్లతో ఇద్దరం మిగిలిపోయాము. చెప్పడం పూర్తి చేసింది తేజస్విని. చాలా బాధాకరం. ఎందరో యువకులు ఈ దుర్వ్యసనాల పాల్పడి వారి కుటుంబాలను శోక సముద్రంలోకి నెట్టేస్తున్నారు. ప్రతిరోజు పేపర్లో ఈ వార్తలు వస్తూ ఉంటాయి అన్నాడు రవీంద్ర అనునయంగా. జయంతి ఇప్పుడు ఎంకామ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. నాతో ఉంటే యవ్వనంలో ఉండే ఉత్సాహం అణగారిపోతుందని యూనివర్సిటీ హాస్టల్లో ఉంచాను. జీవితంలో ఒకసారి దెబ్బతిన్నది కనుక విజ్ఞతతో ఉంటుందని నా నమ్మకం. చదువయ్యాక ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను చెప్పింది తేజస్విని. మంచి మనస్సు మీది.
మీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, ఇదిగో నా కార్డు అని ఆమెకు తన విజిటింగ్ కార్డును ఇచ్చాడు రవీంద్ర. తేజస్వినితో పరిచయమైన తర్వాత మళ్ళీ 10 రోజుల వరకు రవీంద్ర ఆమెను కలవలేదు. ఏ రోజుకు ఆ రోజే ఆమెను కలవాలనిపించినా కలిసే ప్రయత్నం చేయలేదు. ఆమెకు ఇష్టం ఉంటుందో ఉండదో అన్న సంకోచమే దానికి కారణం. ఒకరోజు అతడికి ఆమె నుంచి ఫోన్ వచ్చింది. జయంతికి జ్వరంగా ఉంది, హాస్టల్ నుంచి ఇంటికి తీసుకురావాలి, సహాయం చేయగలవా అని అడిగింది. రవీంద్ర వెంటనే కారు తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను యూనివర్సిటీ హాస్టల్కి తీసుకెళ్లాడు. అక్కడే అతను మొదటిసారి జయంతిని కలిశాడు. పసిమి ఛాయ, కోలముఖం, నల్లటి కళ్ళు, గిరజాల జుట్టు, సాధారణ పొడవుకు తగ్గ లావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె చూడ చక్కగా ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి రమేష్ ఎందుకు తొందరపడ్డాడో అతనికిప్పుడు అర్థమైంది. జయంతికి నీరసంగా ఉండడం వల్ల కారులో కనులు మూసుకొని పడుకుంది. రవీంద్ర కూడా మౌనంగా ఉండి వారిని ఇంటికి చేర్చాడు. తేజస్విని రవీంద్రకు ధన్యవాదాలు తెలిపి కోడలితో లోపలికి వెళ్ళిపోయింది. రవీంద్ర మనస్సు చివుక్కుమంది. కేవలం కారు కోసమే పిలిచాను, ఇంక వెళ్ళు అన్నట్లుంది ఆమె ప్రవర్తన అని బాధపడ్డాడు. ఆత్మీయత కరువైన చోట స్నేహం కొనసాగించడం కష్టమని భావించాడు. అయితే అతని వైమనస్యం ఎంతో కాలం నిలవలేదు. దానికి 2 కారణాలున్నాయి. మొదటిది తేజస్విని. చూడగానే గౌరవించాలనిపించే ఆమె వ్యక్తిత్వం అతనికి ఎంతగానో నచ్చింది. రోజుకొకసారైనా అమ్మా అని ఆమెతో కబుర్లు చెప్పాలన్నది అతని కోరిక. ఇక రెండవది జయంతి. ఆమె చూడ చక్కగా ఉంది. ఆమెను పెళ్లి చేసుకుంటే అందమైన భార్యనే కాక అనురాగమయి తేజస్వినిని తల్లిగా పొందవచ్చు. ఇలా సాగే అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఫోన్ మోగింది తేజస్విని దగ్గర నుంచి. జయంతికి జ్వరం తగ్గింది, ఇప్పుడు కులాసాగానే ఉంది. నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటోంది. సాయంత్రం 5 గంటలకు టీకి రాగలవా అని అడిగింది. రాలేను అని చెప్పాలనుకుంటూనే వస్తానని చెప్పేశాడు. సాయంత్రం సరిగ్గా 5 గంటల వేళ అతను తేజస్విని ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాడు. అతని రాకను గమనించిన జయంతి ఎదురు వచ్చి స్వాగతం ఆపద్బాంధవులకు అని నమస్కరించింది. చక్కగా అలంకరించుకొని ముగ్ధమోహనంగా ఉన్న జయంతిని చూడగానే అతడిలో ఇంతవరకు తారాడిన ప్రతికూల ఆలోచనలు జాడ లేకుండా పోయాయి. టీతో పాటు తినడానికి పకోడీలు, మైసూర్పాక్ చేసింది జయంతి. వంట చక్కగా చేస్తుంది అంటూ తేజస్విని వచ్చి అతనికెదురుగా కూర్చుంది. జయంతి ఆరోగ్యం, పరీక్షలు, హాస్టల్ జీవితం వంటి అంశాలపై కబుర్లు సాగాయి. అందరూ తిరిగ్గా టీ తాగిన తర్వాత తేజస్విని జయంతి, రవీంద్రలని ఉద్దేశించి ఇలా అంది. నేను చెప్పే మాట మీకు నచ్చకపోతే మన్నించండి, మర్చిపోండి. నాకు జయంతి అంటే ఎంతో ఇష్టం, అలాగే రవీంద్ర అంటే కూడా. నిజానికి రవీంద్రలో నా కొడుకుని చూసుకుంటున్నాను. మీరిద్దరూ మాట్లాడుకొని మీకు ఓకే అనిపిస్తే మీ పరిచయాన్ని స్నేహాన్ని ప్రణయంగా, చివరకు పెళ్లిగా మార్చుకుంటే సంతోషిస్తాను. ఇది నా కోరికగా భావించి నా కోసం మీరెలాంటి త్యాగాలు చేయకండి. సాధకులకు జీవితం ఎప్పుడూ కొత్త అవకాశాలను ఇస్తుంది. మీకిదో అవకాశం మాత్రమే. మంచి అవకాశం అనిపిస్తే ఆలోచన చేయండి, లేదంటే వదిలివేసి మరో అవకాశం కోసం ఎదురు చూడండి. నేను గుడికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత ఆమె ప్రసన్న వదనంతో వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అక్కడ లేకున్నా మంద్ర స్వరంలో ఆమె చెప్పిన మాటలు వారి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 5 నిమిషాల పాటు వారు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత రవీంద్ర చొరవ తీసుకుని ముందుగా తన అభిప్రాయం చెప్పాడు. అమ్మ సలహా నాకు శిరోధార్యం. జయంతి, నీకు అభ్యంతరం లేకుంటే మనం ఆమె కోరినట్లు చేద్దాం అన్నాడు. నాకు అత్తయ్య మాట శిలాశాసనం. ఆమె ఎంతో ఆలోచించి మీ సంబంధం నాకు సూచించింది. మీతో వివాహం నాకు ఈ క్షణమైనా పూర్తిగా అంగీకారమే. అయితే ఒక్క మాట, నేను ఒకసారి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసిందాన్ని. అందువల్ల మీకు లేకున్నా మీ తల్లిదండ్రులకు అభ్యంతరం ఉండవచ్చు అంది. నా తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు దూరమయ్యాడు. నాది ఏకవ్యక్తి కుటుంబం. ఆ వ్యక్తిని నేనే. నాకు పూర్తిగా అంగీకారమే అన్నాడు రవీంద్ర. త్వరపడి నిర్ణయానికి రాకండి. నాకంటే అమ్మలా ఆలోచించే అత్తయ్య ఉన్నారు. బహుశా కొన్నాళ్ళు డేటింగ్ చేస్తే మంచిదేమో.
మీకు నా గురించి తెలుస్తుంది అంది జయంతి. అవసరం లేదు. నెలలు సంవత్సరాలు డేటింగ్ చేసిన జంటలు రోజుల్లో విడాకులు తీసుకుంటున్నాయి. నీకోసం నేను, నా కోసం నువ్వు అని గాఢంగా నమ్మి అన్యోన్యంగా బ్రతికితే మన బంధం శాశ్వతం, ఆదర్శం అవుతుంది. జయంతి, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నీతోనే నా జీవితం. భర్తగా నీతో, కొడుగ్గా అమ్మతో కలిసి కలకాలం జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జయంతి అతని చేతులు తన చేతుల్లోకి తీసుకొని కళ్లకు అద్దుకుంది. ఆమె కనుల నిండా కన్నీరు ఉబికి వస్తోంది. ఆమె దేవదేవుని ప్రార్థించింది. శిలగా మారిన నా జీవితానికి అత్తయ్య కరుణ ప్రాణశక్తిని ప్రసాదించింది. రవీంద్ర వలపు కొత్త జీవితంలోకి అడుగడమని స్వాగత గీతం పాడుతోంది. చీకటి నుంచి వెలుగువైపుగా నా మరో ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. భగవాన్ తమసోమ జ్యోతిర్గమయ. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.